ఇవాళ సుల్తాన్ బజార్ బంద్కు పిలుపునిచ్చారు ట్రేడర్స్ అసోసియేషన్. మెట్రో రైల్ నిర్మాణం వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతోందని, ఉపాధి కరవై రోడ్డున పడాల్సి వస్తుందని సుల్తాన్ బజార్ దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, సుల్తాన్ బజార్ బంద్కి సంబంధించి పూర్తి వివరాలేంటి? రైట్ భోగి, ప్రస్తుతం మనం సుల్తాన్ బజార్లో ఉన్నాము. దాదాపు ఈ కారిడార్ ఏదైతే ఉందో ఇక్కడ అంటే ఈ కామత్ హోటల్ అబిడ్స్ సర్కిల్ నుంచి కామత్ హోటల్ దగ్గర నుంచి దాదాపు బడీ చౌక్ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపు 800 మీటర్స్ మేర ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఇక్కడ ఈ ప్రాంతం ఈ రోజంతా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా అంటే కారిడార్ 2 ఏదైతే కారిడార్ 2 ఉందో ఆ కారిడార్ 2 ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాంతం అంతా రానున్న రోజుల్లో మొత్తం మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం సేకరించబోతున్నారని ఇక్కడ ఉన్నటువంటి సుల్తాన్ బజార్ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారిడార్ 2 ఫలక్నామా టు జేబీఎస్ వరకు వెళ్తుంది. ఆ జేబీఎస్ అక్కడి వరకు వెళ్ళి దీంట్లో ఈ రూట్లో ఈ మెట్రో రైల్ రూట్లో దాదాపు ఈ ప్రాంతం అంతా వెళ్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీళ్ళంతా ఇది 200 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని ప్రభుత్వం ఎలా దీన్ని మెట్రో రైల్ ప్రాజెక్టుకు వాడుతుందని చెప్పి కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గతంలో ప్రభుత్వం రాకముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ రాకముందు కూడా ఈ లైన్లో మెట్రో రైల్ ప్రాజెక్టు వెళ్లకుండా మేము చూస్తామని చెప్పి హామీ ఇచ్చారని, తీరా ఇప్పుడు ఎల్ఎన్టీతో పాటు మెట్రో రైల్ అధికారులు కూడా ఈ యొక్క ప్రాజెక్టుని ఇటువైపు ఈ రోడ్డు మార్గంలోనే అంటే గతంలో ప్రభుత్వం అలైన్మెంట్ని మార్చమని చెప్పింది. మార్చిన తర్వాత ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇదే రూట్లో వెళ్ళడానికి మెట్రో రైల్ అధికారులతో పాటు ఎల్ఎన్టీ వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చెప్పండి, ఈరోజు మీరు ధర్నా చేస్తున్నారు. గతంలో కూడా హామీలు ఉన్నాయి ఈ రూట్లో వెళ్ళమని చెప్పి, అయినా కానీ మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా క్లారిటీ వచ్చిందా ఈ రూట్లో వెళ్తుంది అని? ఇంతకు మొదలు కేసీఆర్ గారు మాకు ఈ మ్యాప్ ఇచ్చారు. రూట్ చేంజ్ చేస్తూ బాటా నుంచి ఉమెన్స్ కాలేజ్ వైపు తీసుకెళ్తా అని 2011లో ఆయన ఇక్కడ వచ్చి ప్రామిస్ చేసి మాకు చేశారు. ఇప్పుడు కొందరు కేసీఆర్ గారిని మిస్గైడ్ చేసి పాత రూట్లనే పోవాలని చెప్పి ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందులో మెయిన్ ఎన్విఎస్ రెడ్డి గారు ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం మేమైతే ఎటు పరిస్థితుల్లో రానియము. ఎందుకంటే కేసీఆర్ మాకు వాగ్దానం చేసిందికి ఇక్కడి నుంచి మెట్రో రైల్ ఎట్టు పరిస్థితిలో పోదని చెప్పి. అయితే కొందరు మిస్గైడ్ ఏం చేస్తున్నారంటే ఓనర్స్ అందరూ ఇక్కడ ఒప్పుకున్నారని చెప్పి కొంచెం పుకారలు ఇవ్వటి కేసీఆర్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది మా దగ్గర ఇక్కడ లిస్ట్ ఉన్నది. మొత్తం ఓనర్స్ అంతా సిగ్నేచర్ చేసి 73 మంది ఓనర్స్ మొత్తం సిగ్నేచర్ చేసి మెట్రో రైల్ ఇక్కడ రావద్దని ఉన్నది. ఎన్విఎస్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఓనర్స్ అంతా ఇక్కడ ఒప్పుకుంటున్నారని మిస్గైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను కేసీఆర్ గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏదైతే మాట మీద ఉన్నారో ఆ మాట మీద ఉండండి. ఇక్కడ 5,000 మంది బతుకుతున్నారు. ఇక్కడ మాది ఉన్నది ఒకటే షాపు. మా తాత ముత్తాతల నుంచి మాకు ఒకటే షాపు. చందన బ్రహ్మనార్ లేక మాకు 10 షాపులు లేవు. దీని మీదే బతుకుతారు మాది. దీనిపైన మీరు మెట్రో రైలు తీసుకెళ్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. కేసీఆర్ గారు మాట మీద ఉంటానని మేము ప్రభుత్వాన్ని పెద్దలను కలవడానికి మీరు ఏమైనా ట్రై చేశారా? ఇంతవరకు ఏం ప్రయత్నాలు చేశారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేదు కదా, ఇంకా పూర్తిగా ఎలాంటి ప్రకటన లేదు కదా ఈ రూట్లో వెళ్తుంది, అయినా ఎందుకు ధర్నా చేస్తున్నారు? అంటే కోటిలో లాస్ట్ ఒక 10 days కింద మార్కింగ్ చేశారు రోడ్ పైన. ఇది ఎటువంటి మార్కింగ్ అంటే రాత్రి 2 గంటలకు వచ్చి చేశారు. మేము ప్రభుత్వానికి పోయినాము. అదే హోమ్ మినిస్టర్ గారిని కవిత గారిని కలిసి ఇట్లా అయిందో, అరే అలా అవుతుంది, కేసీఆర్ మాట ఇచ్చిండు కదా, సుల్తాన్ బార్కి రాదు కదా అని అన్నాడు. మళ్ళీ నేను మాట్లాడుతాను ఎండీతోని ఎన్విఎస్ రెడ్డి, మళ్ళీ ఎన్విఎస్ రెడ్డితో మేము అపాయింట్మెంట్ ఇయ్యడు మాకు. ఇట్లా చరిత్ర గల మార్కెట్ ఇక్కడ 2011లో కేసీఆర్ గారు వచ్చి మాకు ఒకటే వాగ్దానం చేశారు, రక్తపాతం అయిపోతుంది చరిత్ర గల మార్కెట్, ధ్వంసం కానియము, మా తెలంగాణ మాకు కావాలి, మా ప్రభుత్వం వచ్చినా మేము నిలబెడతామని గట్టి మాట ఇచ్చినాడు. మేము నిదానంగా ప్రశాంతంగా ఇక్కడ 1000 మంది వ్యాపారులు మీలో 2 వర్గాలుగా విడిపోయి కొద్దిమంది రాసిచ్చారు, కొద్దిమంది రాసి ఇవ్వలేదు. దీనికి సంబంధించి అదే దాని గురించే ఇవాళ మేము బంద్కాల్ ప్రకటించాము. అటువంటిది ఏది మిస్గైడ్ లేదు. ఇది ఇంతకుముందు ఆంధ్ర ప్రభుత్వానికి ఇట్లనే మిస్గైడ్ చేసి వాళ్ళు దురుప్రయత్నం చేద్దామని చూస్తున్నారు. అట్లాంటిది ఏం లేదు. ఎటువంటి చరిత్ర అయినా మీరు రైతాంగాలు ఆత్మహత్యలోనూ ఎట్లనైతే హైలైట్ అవుతుందో ఇక్కడ సుల్తాన్బాద్లో మెట్రో రైలు వస్తే వ్యాపారులు ఆత్మహత్యకు పాల్గొడతారని హెచ్చరిస్తున్నాం. ఎల్ఎన్టీ వాళ్లకు, ఎన్విఎస్ రెడ్డి వాళ్లకు ప్రభుత్వం ఏదైతే కొత్త రూట్ ఇచ్చిందో మార్గం మీరు చూడండి, ఎటువంటి ధ్వంసం లేకుండా అట్లా మొత్తం ప్రభుత్వం ఆస్తులు ఎలా వెళ్ళాలని కోరుకుంటున్నారు? గవర్నమెంట్ ఇచ్చిందండి. కేసీఆర్ గారు ఒక రూట్ ఇచ్చారు, సుల్తాన్ బార్ కాపాడతా అని కొత్త రూట్ ఇచ్చారు. రూట్ మ్యాప్ చూడండి మీరు, చాలా సులభంగా మంచిగా పోతే ఒక 1 కిలోమీటర్ తక్కువ రూట్ ఉంది.
ఈ రూట్ కంట. కానీ ఎల్లంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాల్లు నిర్ణయిస్తున్నారు, మాల్లు కడుతున్నారు. ఆ మాల్ లోపల టెనెంట్స్ రావాలి, వాళ్ళ వ్యాపారాలు కావాలని మా అట్లాంటి చిన్న మార్కెట్ని ధ్వంసం చేయాలని ఒక చర్య, ఒక కుట్రలాగా ఫస్ట్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. సుల్తాన్ బజార్ ఎట్టి పరిస్థితుల్లో మేము పోనీయము, మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ సుల్తాన్ బజార్లో మెట్రో రైలు రానియం. ఇక్కడ మనం ఉన్నాం ఈ ప్రాంతంలో దాదాపు జైన్ మందిర్ అని ఉంది. ఈ జైన్ మందిర్ దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జైన్ మందిర్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ వ్యాపారులు కానీ ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఈ యొక్క టెంపుల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ టెంపుల్ కూడా వెళ్తుందని చెప్పి, ఈ టెంపుల్ కూడా మెట్రో రైలు మార్గం గుండా ఒకవేళ ఈ రూట్లో వెళ్తే అది కూడా డెమాలిష్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులంతా చెప్తున్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఈ ప్రభుత్వం మీద భారం వేస్తున్నారు. సీఎం కేసీఆర్ యొక్క నిర్ణయం పైన తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ దినకర్.